ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, ఈ మంగళవారం తిరిగి మరలా జీవవాక్య ధ్యానాల ద్వారా దేవుని వాక్యాన్ని వినే కృప ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. గత వారం అంతా కాపాడినందుకు వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. వింటున్న వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. మీ అందరికీ శుభాలు కలగాలని, క్షేమాన్ని ఇవ్వాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మనలను ప్రేమించి ఆశీర్వదించి మనకు అనుగ్రహించిన క్షేమమంతటినే జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి తిరిగి మన నిజస్థితిని మనం జ్ఞాపకం చేసుకోవటం మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కష్టాలు ఎదురవుతున్నాయి, అనారోగ్యం ఎదురవుతుంది, సమస్యలు చికాకుల్లో ఇరుక్కుంటున్నాం, ప్రమాదాలు ఇరుక్కుంటున్నాం, కొన్నిసార్లు దుఃఖపు వార్తలు మనల్ని కలవరపెడుతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మరణపు వార్తలు మనల్ని కలవరపెడుతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కరెక్టే. కానీ రావడానికి గల కారణం ఏంటి? వాటి నుంచి ఆయన వాటిని ఎలాగూ మలిచి తిరిగి మరలా ఎలాగూ చేయగలడు అనే దాని మీద ఈ మంగళవారం నాడు కొంచెం మనసు పెడదాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. హోషేయ 2వ అధ్యాయం 15వ వచనం. అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు లోయను నిరీక్షణ గల ద్వారముగా చేసేదను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనం వినే వాక్యానికి దేవుని వైపు తిరిగితే, ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. దేవుని వైపు తిరిగితే. ఆకోరు అనే మాటకు శ్రమగల లేక బాధ లోయ అని అర్థం. అదొక లోయ, శ్రమగల బాధ లోయ. ఇది యోధా గోత్రం, బెంజమిన్ గోత్రానికి సరిహద్దులలో ఉన్నటువంటి ఒక లోయ. బాగా గమనించండి, యోధా గోత్రానికి బెంజమిన్ గోత్రానికి సరిహద్దులలో ఉన్నటువంటి ఒక లోయ. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎరుకోకు దగ్గరగా ఉన్నటువంటి ఒక లోయ. ప్రస్తుతం ఇది ఆకోర్ అని పిలువబడడం లేదు, న్యూయిమా అనేటువంటి పేరుతో పిలువబడుతుంది. ఆకోరు, ఆకాన్. వింటున్నారండి? ACHOR ఆకోర్, ACHAN ఆకాన్. రెండు పదాలకు అర్థం ఇదే, బాధ, శ్రమ. బాధ, శ్రమ. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24-25 వచనాలు మనం గమనిస్తే, ఆకాను పాపం చేశాడు. యుద్ధానికి వెళ్ళారు. అక్కడ దొరికింది ఏది కూడా ఇంటికి తేవద్దని దేవుడు చెప్పాడు. అసలు దాని జోలికి వెళ్ళొద్దని చెప్పాడు. ఏదో చేయమన్నాడు. దానికి బదులుగా ఈయన ఒక పట్టు వస్త్రం, ఒక బంగారపు కమ్మి, ఇంకేంటో పట్టుకొచ్చి తన గుడారంలో గొయ్యి కప్పెట్టుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవటం, మరణాలు కింద మీద అయిపోయారు. ఎందుకు ఇలా జరిగింది? ఏం తప్పు జరిగింది? ఆలోచన చేస్తే, చీట్లు వేస్తే ఎవరో 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 చివరికి ఆకాను పేరు వచ్చింది. పిలిచి అడిగారు, రే బాబు, ఇంత నష్టం జరగడానికి కారణం నీ పేరు వచ్చింది, చీటీలు వేస్తే ఏం చేశావు? అయ్యా, తప్పు చేశానండి, అయ్యో తీసుకొచ్చి నా గుడారంలో కప్పెట్టుకున్నానండి. మిగతా వాళ్ళు సైనికులు గబగబ వెళ్ళారు, అవన్నీ తీసుకొచ్చారు. గమనించండి, ఆకాను చేసిన తప్పు లేక పాపం, దానివలన ఆకాను కుమారులు, కుమార్తెలు, వారికి కలిగిన సమస్తాన్ని కూడా రాళ్లతో కొట్టి చంపేసి, కాల్చి బూడిద చేసి దాని మీద ఒక పెద్ద రాళ్ల కుప్పను వేసి పడేశారు. అదే సమాధి. బూడిద మీద. అలాగా బూడిదని గాలికి వదిలేయలేదు. ఆ ప్రదేశం ఇది ఆకోరు లోయ. అందుకే ఈ పేరు. ఆకాను పేరుకి అదే అర్థం, ఆ లోయకు ఆకోరు, ఆకాను రెండిటికి అర్థం అదే అని సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులు, విగ్రహారాధులకై ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత వారి నాశనానికి కారణమైంది. గత దినాల్లో చరిత్ర మనం జ్ఞాపకం చేసుకుంటే, అవిధేయులుగా, విగ్రహారాధికులుగా ఉన్నందువలన వారి యొక్క నాశనానికి అవిధేయత, విగ్రహారాధన కారణమైంది. అయితే వారు మారు మనసు పొందితే, పశ్చాత్తాప పడితే, దేవుని వైపు తిరిగి మరలా ఆయన ఆశీర్వాదాలు, శాపాలు, దీవెనలుగా మారుస్తారు. ఏమంటే ఆదాము తప్పు చేస్తే
నీ వలన ఈ నేల శపించబడింది అన్నాడు దేవుడు. నువ్వు ఇక్కడ ఉండడానికి తగవు అన్నారు, బయటకు వెళ్ళిపో అన్నారు, నువ్వు చెమట కారిస్తే కానీ నీ కడుపు నిండదు అన్నారు. అవ్వమ్మ గారికి మరొకటి. ఇవన్నీ మనందరికీ తెలుసు. ఆ తర్వాత వంశాలు జనరేషన్స్ టు జనరేషన్స్ ఇదంతా అనుభవించాల్సిన పరిస్థితి ఎదురైంది. కానీ దేవుని వైపు తిరిగితే వాటిని ఎలాగో దేవునిగా మారుస్తారంటే 128వ కీర్తనలో ఏం చెప్పారండి? నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు, నీ భార్య నీ లోగట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ పిల్లలు నీ భోజనం బల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఎప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిస్తే నువ్వు ఇలాంటి ఆశీర్వాదాలు దీవెనలు పొందుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాల్లో అవిధేయత ఉంది, తిరుగుబాటుతనం ఉంది, లోబడని స్థితి ఉంది, ఆజ్ఞను పాటించకపోయిన పరిస్థితి ఉంది, భయము భక్తి ఉంచుకుని ఆయన మార్గంలో నడవని దుస్థితి ఉంది. ఇవన్నీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి మట్టుకు వారు హృదయ పరిశీలన చేసుకునే టైం ఇది. ఎవరి మీదో గెంటేయకండి, ఎవరి మీదో తోసేయద్దు. ఆదామా ఎందుకు ఈ పని చేశావంటే మా ఆవిడండి. నేనేం చేశాను బాబు? ఆ సర్పం అండి. వద్దు. నిష్కర్షగా అయ్యా ఈ తప్పు నాదే, ఈ తప్పు నేనే చేశాను. ఆకాను దాన్ని దాచిపెట్టడం వల్ల ఎంత నష్టం జరిగింది. ఆ వేళ యుద్ధంలో ఎన్ని ప్రాణాలు పోవలసిన పరిస్థితి. యుద్ధంలో ఓడిపోవటం, యెహోవా దేవుడిగా కలిగిన జనులు యుద్ధంలో ఓడిపోవటం ఎవరికి అవమానం? వీళ్ళకి కాదు కదా, ఆయనకు అవమానం కదా. తన బిడ్డలు చనిపోతే ఆయనకి దుఃఖం కదా. అమాయకులు చనిపోయారు నువ్వు చేసిన తప్పు వల్ల. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుచేత ఎప్పుడైతే ఈ మారు మనసుతో కూడినటువంటి ప్రవర్తన, పెనిటెంట్ బిహేవియర్ అంటాను చూసారా, మారు మనసుతో కూడినటువంటి ప్రవర్తన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఆత్మీయంగా పునరుద్ధరించబడతారు. స్పిరిచువల్ రెస్టరేషన్. పెనిటెంట్ బిహేవియర్ లీడ్స్ టు స్పిరిచువల్ రెస్టరేషన్. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 51వ కీర్తన 12వ వచనంలో అంటాడు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. ఒకప్పుడు ఉంది, మధ్యలో దాన్ని పోగొట్టుకున్నాను, దేవా ఇప్పుడు మరలా నువ్వు పుట్టించు. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచు. ఏదైతే నేను పోగొట్టుకున్నానో, ఏదైతే నేను కాలదనుకున్నానో, చేదార్చుకున్నానో మరలా తిరిగి ప్రసాదించు. ఎందుకంటే నేను చేసిన తప్పు నేను తెలుసుకున్నాను ఆయన, నా పొరపాటు నేను తెలుసుకున్నాను. ఆకానికి ఆ ఛాన్స్ దొరకలేదండి, ఆకానికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఆయన ఒకడు తప్పు చేస్తే ఇశ్రాయేలు ప్రజలలో ఎంతోమంది నష్టపోతే ఇప్పుడు ఆయన కుటుంబం మొత్తం నష్టపోయింది, ఆయనకు ఉన్న సమస్త నష్టపోయింది. చూసారా? వద్దు, నా ఒక్కడి వల్ల నా కుటుంబం నాశనం కాకూడదు అనే ఒక తీర్మానం మన హృదయాల్లో జరగాలి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనం, నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును. ఎప్పుడైతే రిపెంట్ అవుతామో, పశ్చాత్తాపడతామో, పాప క్షమాపణను గురించిన ఆలోచనలు మనం చేస్తాము, నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఎంత దీవెనకరమైన మాటలు దేవుడు చెప్తున్నాడంటే, మనం మారు మనసు పొందితే, పశ్చాత్తాపడితే, తప్పులు ఒప్పుకుని దేవుని దగ్గరకు మనం మళ్ళగలిగితే, దేవా నా యందు నాకు నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచమనే మాట మన నోట్లోంచి మన హృదయంలోంచి బయటకు వస్తే, నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని నేను ఓదారుస్తాను. దేవుని బిడ్డలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని దగ్గరికి వెళ్ళడానికి సిగ్గుపడొద్దండి. దేవుని దగ్గరికి వెళ్ళి దోషులకి కన్నీరు కారుస్తూ అయ్యా మా తప్పిదని ఒప్పుకోవడానికి సిగ్గుపడొద్దండి. నినివే పట్టణపు వారి దోషం చాలా తీవ్రంగా ఉంది. యోనా ద్వారా కొద్దిగా సమాచారం అందింది, మిగతా వారందరికీ అందలా. కానీ ఒకరి నుంచి ఒకరికి సమాచారం వెళ్ళగానే రాజుగారు ఒక ఆజ్ఞ, అందరూ ఉపవాసం ఉండండి, గోని బట్టు కట్టుకోండి, బూడిద రాసుకోండి, ఇళ్లలోంచి వీధిలోకి వచ్చేయండి. మీరు ఉపవాసం ఉండటం కాదు, మీ పశువులకు కూడా ఉపవాసం పెట్టండి. ఎంత గొప్ప దేవుడు! రావలసిన శిక్షను వారి మీదుగా రాకుండా కాపాడాడు. కానీ సొదొమ గొమొర్రా వారు
వారు ఒప్పుకోలేదు. తిరిగి రావడానికి వారు ఇష్టపడలేదు. వారితో పాటు వివాహమైన లోతు కుమార్తెలు ఇద్దరు కూడా ఒప్పుకోలేదు. మేము ఇక్కడే ఉంటాం. ఎంత విచారకరం, ఎంత విచారకరం. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని నేను ఓదారుస్తాను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనంలో, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. ఓకే, జరిగిందేదో జరిగిపోయింది, పాడైందేదో పాడైపోయింది, పోగొట్టుకునేదో పోగొట్టుకున్నారు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెనక్కి తిరిగి రండి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. మీ అవిశ్వాసమును బాగు చేసేదని ఎప్పుడు తిరిగి వస్తాయి. నువ్వు పశ్చాత్తాపడితే, నీ దోషాన్ని నీ తప్పును నువ్వు ఒప్పుకుంటే, అయ్యా నేను పాపం చేస్తానని నేను పొరపాటు చేస్తాను ఒప్పుకుంటే, నీకు అవిధేయుడిగా ఉన్నానని అవిధేయుడిగా ఉన్నాను ఒప్పుకుంటే, విగ్రహారాధన చేశానని ఒప్పుకుంటే, లోకానుసారంగా వెళ్ళానని ఒప్పుకుంటే, ఆయన అంటాడు నీ అవిశ్వాసమును బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. ఆ మాట చెప్తాం. ప్రభువా నీ దగ్గరికి వస్తాం నాయన, మాకు ఎవరి వలన రక్షణ కలగదు, ఎవరి వలన విమోచన కలగదు. ఏం చేతనంటే మా తప్పులకు బదులుగా, మా పాపాలకు బదులుగా, మేము పొందవలసిన శిక్షకు బదులుగా నీవు నీ కుమారుని శిక్షించావు కనుక నీ దగ్గరికి వస్తాం నాయన అనే మాట మన నోట్లోంచి రావాలని ఆయన కోరుతున్నాడు. ప్రియులారా, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం, వారు ఎవరునూ లక్ష్యపెట్టని సియోననియు యెరూషలేమును గురించి చెప్తున్నాడండి. ఎవరికి కావాలది? పాడు చేసి వెళ్ళిపోయాడు బబులోను రాజుగారు, సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు, మొత్తం దోచుకున్నాడు. దేవాలయం పాడైపోయింది, ప్రాకారాలు కూల్చబడ్డాయి. 7 లక్షల మందిని చంపబడ్డారు. పారిపోయిన వాళ్ళు కొండలకు పారిపోతే కొద్దిమంది మిగతా వారిని బందీలుగా పట్టుకుని బబులోను దేశానికి పట్టుకుపోయాడు నెబుకద్నెజరు. ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. జరిగిందది. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. ఎజ్రా, నెహెమ్యాలు ఆ టైంలో జెరుబ్బాబెలు గారు యెరూషలేముకు గవర్నర్గా ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ద్వారా యెరూషలేముకు కలిగిన గాయాలు కట్టారు. కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకుని వచ్చారు. దేవాలయం బాగుపడింది, కానీ కాంపౌండ్ వాళ్ళు బాగుపడలేదు. అలవాటైన వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు దేవాలయం మీద నుంచి. నెహెమ్యాను పంపించాడు, కాంపౌండ్ వాళ్ళు కట్టించారు. 12 గుమ్మాలు తిరిగి మరలా పునరుద్ధరించబడ్డాయి. ఆరాధనలు ప్రారంభమయ్యాయి. ఎప్పుడో బూడిదలో, ఆ దుమ్ములో, 4 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ దుమ్ము ధూళిలో కప్పడిపోయినటువంటి ధర్మశాస్త్రం దొరికింది. ఒక పీట మీద నిలబడి ఇశ్రాయేలు ప్రజలను చదివితే, అయ్యా ఈ తప్పు మేమే చేశాం ఒప్పుకున్నారు వాళ్ళు. పూర్వపు వైభవాన్ని దేవుడిచ్చాడు. ఇస్తానని మనకు వాగ్దానం చేస్తున్నాడు. నీకు నేను ఆరోగ్యమును కలుగజేస్తున్న, ఈ గాయములు మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. మారగలిగితే అక్కడ నుండి దానిని తీసుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా నేను చేసేదను. మారితే, పశ్చాత్తాపడితే, జీవితాలు మలుచుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు అది శ్రమగల బాధలోయే, కానీ ఇప్పుడు ఏమైందండి? అది మారు మనసు పొందితే, పశ్చాత్తాపడితే, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును. అది బాధలోయే, శ్రమలోయే. ఆకాను కుటుంబం అంతా కూడా అక్కడ కాల్చబడి, అది రాళ్ళతో కొట్టబడి, చంపబడి, కాల్చబడి బూడిదిగా మారిపోయినటువంటి ఆ స్థలాన్ని ఆయన అంటున్నాడు, అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడబడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అబ్బా, శ్రమ కలిగిన, బాధ కలిగిన ఆ లోయను దేవుడు ఎలా మారుస్తాడటండి? రాజమార్గంగా, పరిశుద్ధ మార్గంగా అది ఏర్పడును. అది అపవిత్రులు పోకూడని మార్గం. ఇంతకుముందు దాని గుండా వాళ్ళే తిరిగారు, ఇప్పుడు వారు తిరగడానికి వీల్లేదు. అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. ఏ మార్గం? ఎవరైతే దేవుని మార్గంలో వెళతారో అది వారికి ఏర్పరచబడింది. మీరు గమనించండి, అపోస్తల కార్యాలు మనం మొదటి అధ్యాయాలు చదువుతుంటే క్రైస్తవులని పిలువబడలేదండి, మార్గమున పోవువారు అన్నారు క్రైస్తవుల్ని. ఏ మార్గం? క్రీస్తు మార్గములో పోవువారు అని, మార్గమున పోవువారు అని వారిని పిలిచారు. మార్గము ఏ మార్గం? క్రీస్తు మార్గంలో వెళ్ళేవారు. ఇక్కడ అంటాడు, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూఢులైనను దానిలో
నడుచుచు మూఢులైనను ఆ మార్గంలో నడుచుచు త్రోవన తప్పక ఎందురు. ఎందుకంటే అది క్రీస్తు మార్గం, రాజమార్గం. ఒకళ్ళు మూర్ఖుడివే, కానీ అందులోకి వెడితే నువ్వు తిరిగి మరలా మంచివాడు అయిపోతావు. ఎన్ని ఆప్షన్స్ ఇస్తున్నాడండి దేవుడు. కనుక మనలో మూర్ఖత్వం ఉండొచ్చు, ఇంకోటి అరిషడ్ వర్గాలు ఎన్నెన్నో ఉండొచ్చు. కానీ ప్రభు మార్గంలో నడవటం మొదలు పెడితే ఇవన్నీ ఒక్కోటి తొలగిపోతాయండి. ఒకటి మన నుంచి దూరపరచబడుతుందండి. మనం జ్ఞాపకం చేసుకోవాలి. 65వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం, యెషయా గ్రంథం 65:10 అంటాడు, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును. ఏది? ఈ ఆకోరు లోయ. ఎవరినైనా తప్పు చేసిన వాళ్ళని అక్కడ కొట్టి చంపి కాల్చి బూడిద చేసేటువంటి ఆ లోయ ఏమవుతుందటండి? నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును, ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. దేవునికి స్తోత్రం. మారాలి. కనుక ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు 30వ కీర్తన 11వ వచనంలో అంటాడు, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో, మళ్ళుతామో, పాపపు స్థితిని ఒప్పుకొని పశ్చాత్తాపడతామో, కన్నీరు కారుస్తామో, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు. ఇంకా మౌనంగా ఉండవు. ఎందుకంటే ఆయన వలన నీవు పొందిన అనుభవం, శ్రేష్టమైన అనుభవం, ఒక గొప్ప మార్పు వలన కలిగేది ఏంటంటే, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చుచున్నావు. ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఏడవలసిన పని ఉండదు. ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేయను అనే మాట ప్రకటన అందులో మనం చదువుతాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం, వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడి వారి స్వరము వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను. మారిన కుటుంబాలను, మారిన జీవితాలను, వారి బిడలను ఆయన ఘనులుగా చేస్తానంటున్నాడండి. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపచేసేదను, అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను. ఇది 30వ అధ్యాయం. 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 13వ వచనం, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి కన్నీరు కార్చి జీవితాన్ని ఒప్పుకొని భ్రష్టత్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడతాము, ఆయన అంటాడు, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేసేదను. గనుక కన్యకలు, యవ్వనులు, వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించెదరు. వయోభారం లేదు, వయో తేడబాడాలు లేవండి. అందరూ కలిసి దేవుని స్తుతించే పరిస్థితి. ఎందుకంటే ఆయన ఇచ్చేటువంటి రక్షణ క్షేమం అలా ఉంటుంది. ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎనభై 86వ కీర్తన 17వ వచనం చూస్తే, యెహోవా నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు దయచేయి. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు ఒక శుభకరమైన ఆనవాలు. ఎందుకంటే యెహోవా నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు. ఆదరిస్తారు తప్పకుండా. నువ్వు వెనక్కి రావాలి. అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనెత్తును. బాధ, శ్రమగల లోయ ఇప్పుడు ద్రాక్ష చెట్లతో నింపబడి ఫలభరితమైనటువంటి ప్రదేశంగా, పశువులకు, గొర్రెలకు మేత దొరికేటువంటి ప్రదేశంగా, అవి చక్కగా విశ్రాంతిగా పడుకుని నెమరు వేసుకుంటూ తిన్నదానిని చక్కగా ఆస్వాదిస్తూ తమ యజమానులకు తమ ఫలాలు అందించేటువంటి లోయగా దాన్ని నేను మారుస్తానని వాగ్దానం నెరవేరింది. ప్రియులారా, ఎవరైతే పశ్చాత్తాపడతారో వారి గురించి చెప్పబడిన మాట యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినమున మీరు ఇలాగ అందరూ, యెహోవా నీవు నా మీద కోపపడితివి. ఎందుకు? తప్పు చేసావు, పొరపాటు చేసావు, పాపం చేసావు, అవిధేయుడిగా ఉన్నావు, విగ్రహారాధనకు వెళ్ళిపోయావు, కనుక నీవు నా మీద కోపపడ్డావు. నీ కోపము చల్లారును ఎప్పుడు? పశ్చాత్తాపడితే, కన్నీరు గారిస్తే, తప్పులు ఒప్పుకుంటే నీ కోపము చల్లారును. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. గొప్ప దేవుడండి, గొప్ప దేవుడు.
రెండో కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించేటువంటి దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించేటువంటి దేవుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి, ఆయన స్తుతింపబడును గాక. దేవుని బిడ్డలారా, ఆయన దేవుని వైపు తిరిగితే అనే కాప్షన్తో ఈ వాక్యం వింటున్నాం. మనం తిరగాలి. ఆలస్యం చేయొద్దు, తాత్సారం చేయొద్దు, పోస్ట్పోన్ చేయకండి. పర్వాలేదు, టైం ఉంది అనుకోకండి. మన ముగింపు మనకు తెలియదు కనుక మనం సరి చేసుకుందాం, దిద్దుకుందాం, దేవుని వైపు తిరుగుదాం. ఆ శ్రమ గల, బాధ కలిగినటువంటి లోయ సస్యశ్యామలమైన లోయగా, ఫలాలనిచ్చేటువంటి లోయగా, పాలు తేనెలు ప్రవహించేటువంటి లోయగా, అందరికీ ఆనందాన్ని ఇచ్చే లోయగా మారుస్తారన్నట్టుగా మన జీవితాలు మారుస్తారు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యం కొరకే వందనాలు నాయన. ప్రభువా, ఆకోరు లోయను మీరు ఆనందభరితమైన లోయగా మారుస్తానని వాగ్దానం చేశారు. మారితే, మారు మనసు పొందితే, పశ్చాత్తాపడితే, కన్నీరు కారిస్తే, తప్పులు పాపాలు నీ సన్నిధిలో ఒప్పుకుంటే ఫలభరితమైనటువంటి జీవితాలు ఇస్తానని వాగ్దానం చేశావు తండ్రి. మాట ఇచ్చి తప్పని దేవుడు, మీరు సహాయం చేయండి. ఒకవేళ ఏదైనా పొందకపోతే, అనుభవించకపోతే అది మాలోటే, మా లోపమే, మీరు కాదు కారణం. విన్న వాక్యాన్ని మా హృదయంలో మేము పదిలిపరుచుకొని ఆ వాక్యానుసారంగా జీవించగలిగే ధన్యత దయచేయండి. వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కూడా దీవించండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి యొక్క ప్రతి పనిలో తోడుగా నడిపించండి. బిడ్డలక సహాయం చేయండి. వారి యొక్క చదువుల్లో, ఉద్యోగాల్లో, వివాహ వ్యవస్థలలో, అవసరతల్లో సహాయం చేయండి. నూతనమైన తరగతుల్లోకి వెళ్ళబోతున్నారు ఆయన. అయితే కొంచెం వేసవి ఎండలు మరి ఈ మే నెలలో కొంచెం ఎక్కువగానే ఉంటాయి. తట్టుకునే శక్తిని మనం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరికి హాని కలగకుండా కాపాడు. సకాలంలో వర్షపాతం మేము పొందాలి. తొలకరి అనే మాట ఒకప్పుడు జూన్లో ఉండేది, కానీ అది మెల్లమెల్లగా పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. ఈ సంవత్సరం అలా కాకుండా కరువు కాటకాలకు దూరంగా ఉండేటువంటి పరిస్థితి, చక్కని పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండగలిగేటువంటి పరిస్థితి మా రాష్ట్రానికి, దేశానికి దయచేయమని, విదేశాల్లో ఉండే బిడ్డలు వారి కుటుంబాలను దీవించమని, మా రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు, అధికారులు వీరందరిపైన కృపకుమరించమని, ప్రపంచంలో ఉన్న శాంతిని తొలగించి శాంతిని, సమాధానాన్ని దయచేయమని ఆయన మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించే భాగ్యాన్ని ఇమ్మని, మీ కృపాక్షేమములతో మా ప్రియులందరినీ కూడా నింపమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసునామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదనాహారం నేడు మాకు దయచేయము. మాడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సోదరులను తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.